ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన విద్యుత్ వాహనాల విధానం న్యూ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2024 2024 నుంచి 29 దశల వారీగా ఏ విధంగా ప్రణాళికాబద్ధంగా విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టాలి, డీజిలు పెట్రోల్ వాహనాలకి స్వస్తి పలకాలనే విధానాన్ని చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టడం జరిగింది. ఇక మీదట రాష్ట్రంలో 15 సంవత్సరాలు దాటిన ఏ వాహనము, ప్రభుత్వ వాహనమైనా, ప్రభుత్వ రంగ సంస్థ అయినా, ప్రైవేట్ అయినా అది తిరగటానికి వీల్లేదు. అలాగే ఇక మీదట కేవలం ఎలక్ట్రిక్ వాహనాలనే ప్రభుత్వము, ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోలు చేయాలి. కొనుగోలే కాదు, అద్దెకు తీసుకున్నా కూడా ఎలక్ట్రిక్ వాహనాలనే అద్దెకు తీసుకోవాలని హుకుం జారీ చేశాడు చంద్రబాబు నాయుడు. దాంట్లో భాగంగా ఆయన కన్ను ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ మీద పడింది. ఏపీఎస్ఆర్టీసీలో పూర్తిగా 29 నాటికి ఎన్నికలు వచ్చే సమయానికి డీజిల్ వాహనాలు వద్దు, అన్నీ ఎలక్ట్రిక్ వాహనాలే ఉండాలని చెప్పి ఆయన ఒక ప్రణాళిక హుకుం జారీ చేశాడు. ప్రస్తుతం 12,500 వాహనాలు ఉన్నాయి. 10,000 ఆర్టీసీ సొంత వాహనాలు, 2,500 అద్దె వాహనాలు, హైర్ విత్ వాహనాలు. ఇప్పటికే ఆ రూపాన ఈ రూపాన 2,500 ఎలక్ట్రిక్ బస్సులు రంగప్రవేశం చేసేసినాయి ఆర్టీసీలోకి. ఇక కొనే కొత్త బస్సు, పెట్టుకునే అద్దె బస్సు కేవలం ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే తీసుకుంటారు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందిస్తూ ఉంది. వాళ్ళ బస్సులు కూడా కొన్ని సబ్సిడీపై రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తున్నారు. పెద్ద మనసుతో ప్రధానమంత్రి మోడీ 750 బస్సులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మనకు పంపించడం జరిగింది. 750లో విజయవాడ, విశాఖ, గుంటూరు, నెల్లూరులో ఒక్కొక్క నగరానికి 100 ఎలక్ట్రిక్ బస్సులు వచ్చినాయి. ఇక మిగతా వాటిలో ఒక్కొక్క చోట 50 చొప్పున అమరావతి, అనంతపురం, కడప, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతిలో ఒక్కొక్క నగరానికి 50 ఎలక్ట్రిక్ బస్సులు ప్రధానమంత్రి మోదీ మనకు పంపించారు. అలాగే తిరుపతికి, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక 100 బస్సులు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు తిరుమల అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రం కనుక మరో 300 అదనపుగా ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఆయన ఒకటే హుకుం జారీ చేశాడు. ఇప్పుడు 12,500 బస్సులు ఉన్నాయి. ఇంకో 2,500 కొత్త కొంటమో అది పెడతారు, 15,000 అవుతాయి. ఈ 15,000 బస్సులు కూడా 29 నాటికి ఒక్కటి కూడా డీజిల్ మీద నడిచే బస్సు నాకు కనపడకూడదు, అన్నీ ఎలక్ట్రిక్ బస్సులే ఉండాలని. అయితే ఎలక్ట్రిక్ బస్సు కొనుగోలు ఖరీదు కొంచెం అధికమే. ప్రస్తుతం 1,80,00,000 అవుతుంది ఒక బస్సు కొనాలంటే. భవిష్యత్తులో నిదానంగా రేట్లు తగ్గిపోయి 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు డీజిల్ బస్సు ఏ రేటుకు వస్తుందో ఆ రేటుకు వచ్చే అవకాశం ఉంది. సంఖ్య పెరిగినప్పుడు, కంపెనీలు పెరిగినప్పుడు, తయారీ పెరిగినప్పుడు, డిమాండ్ పెరిగినప్పుడు రేటు కూడా తగ్గిపోతుంది. ఇదే కాకుండా బైకులు, కార్లు మనం కొనే వాటిని కొత్తది కొనాలన్నప్పుడు పాత డీజిల్ వాహనాన్ని, పాత పెట్రోల్ వాహనాన్ని ఇచ్చేసి మనం ఎలక్ట్రిక్ బైకు, ఎలక్ట్రిక్ కారు కొనడం మంచిది. ఎందుకంటే ఈ ఎలక్ట్రిక్ వాహనాల వల్ల పొగగొట్టం నుంచి ఆ దుమ్ము, ధూళి, పొగ, కార్బన్ మోనాక్సైడు, భయంకరమైన నైట్రస్ ఆక్సైడ్ లాంటి విషవాయువులు వెలువడి కావు. తర్వాత వాతావరణం, పర్యావరణం కాలుష్యం కాదు, మనకు శ్వాసకోశ సమస్యలు రావు. తుమ్ములు, దగ్గు, పడిశం, సైనస్ సమస్యలు, గొంతు నొప్పి ఇవన్నీ రావడానికి కారణం ఈ వాతావరణ కాలుష్యమే కదా. వాళ్ళు ఢిల్లీ నగరం చూడండి, అక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, వాతావరణ సూచిక 500 దాటిపోయింది. ఆ ప్రపంచంలోనే అత్యధికంగా ఉంది ఢిల్లీలో. అనేకమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు కూడా ఏవి నిరుపయోగంగా ఉన్నాయి. 500 ఉందంటే ఇప్పుడు మనకి ఇక్కడ హైదరాబాదు, విజయవాడ, గుంటూరు ఇలాంటి వాటిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, గాలి నాణ్యత 30-40 ఉంటుంది. దీనికి 15-20 రెట్లు ఉంది ఢిల్లీలో.
అంటే ఢిల్లీలో నివసించే పౌరులు ఒక్కొక్కడు ఆ కాలుష్యము 50 సిగరెట్లు తాగిన దాంతో సమానం. ఇంకా వాళ్ళు అక్కడ ఆస్తమాలు వస్తాయి, ఉబ్బసాలు వస్తాయి, ఊపిరితిత్తుల క్యాన్సరు, సర్వరోగాలకు నిలయమవుతుంది. ఢిల్లీలో వరుసపెట్టి వదిలేసిపోయే పరిస్థితి ఉంది. ఈ ఢిల్లీలో కాలుష్యం వల్ల హైదరాబాద్ నగరానికి దేశ రాజధాని, రెండవ రాజధానిగా ఎంపిక చేసుకుని సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు హైదరాబాద్లో పాలన చేస్తారనే ఊహాగానాలు కూడా వచ్చినాయి. కాలుష్య నియంత్రణే కాక చాలా తక్కువ ఖర్చుతో బైకు, కారు 1 కిలోమీటర్ ప్రయాణం చేస్తే కేవలం 10 పైసలు. అట్లాగే విద్యుత్ బస్సులు కూడా నిర్వహిస్తే చాలా తక్కువ రేటు ఉంటుంది. ఇవే కాదు, రవాణా వాహనాలు కూడా విద్యుత్ వాహనాలు ఉపయోగించవచ్చు. ఈ విధంగా డీజిల్, పెట్రోల్ మనం వాడకుండా ఉంటే ఒకటి మన ఆరోగ్యం బాగుపడుతుంది, వాతావరణం కాలుష్యం కాదు. అదే కాకుండా ఈ రోజున భారతదేశంలో మనకు సరిపడా డీజిల్, పెట్రోల్ మనకు లేదు. గల్ఫ్ దేశాల మీద, రష్యా మీద ఆధారపడుతున్నాం. ఎప్పుడైతే మనకి సౌర విద్యుత్ భారతదేశంలో కోకొల్లలుగా ఉంది, సౌర విద్యుత్ సూర్యభగవానుడి యొక్క అనుగ్రహంతో మన భారతదేశంలో బొగ్గు నుంచి విద్యుత్తు తయారు చేయవలసిన అవసరం ఉండదు. తర్వాత డీజిల్, పెట్రోలు దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. పవన విద్యుత్తు, సౌర విద్యుత్తోనే మనం భారతదేశంలో వాహనాలు నడపడం కానీ పూర్తి విద్యుత్ అవసరాలను కూడా మనం సంపూర్ణంగా పొందగలుగుతాం. కనుక మనం అమ్మేటప్పుడు దాన్ని అప్పచెప్పి కొత్త వాహనం ఎవరు కొన్నా కూడా ఎలక్ట్రిక్ వాహనం, బైకు, కారు, అలాగే ఆటో, రవాణా వాహనము, లారీలు, గూడ్స్ వెహికల్స్ అన్నీ కూడా ఎలక్ట్రిక్ వాహనాలు కొనడం ఉత్తమం. అలాగే ప్రభుత్వ అధికారులు ఉపయోగించే కార్లను కూడా దశల వారీగా డీజిల్ కార్లను పూర్తిగా తొలగించి ఎలక్ట్రిక్ వాహనాలు ప్రవేశపెట్టే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుగులు వేస్తూ ఉంది. ఎలక్ట్రిక్ వాహనాలలో సంస్కరణలు చేసిన అగ్రశ్రేణి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలబడబోతూ ఉంది. ఖరీదు తక్కువ, ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ అక్షర క్రమంలోనే కాకుండా సంస్కరణలు, ఇటువంటి నూతన ప్రకృతిలో లభించే సాంప్రదాయేతర ఇంధన వనరులను వినియోగించడంలో, ముఖ్యంగా రాయలసీమలో మనకు రాబోతున్న సోలార్ పవర్, సౌర విద్యుత్తు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఉత్పత్తి చేయబోతున్నాం. అలాగే ప్రధానమంత్రి సూర్యఘర్ అని ప్రతి ఇంటిపై సౌర ఫలకాలు ఏర్పాటు చేసి మనకు కావలసిన విద్యుత్తును మనము ఉత్పత్తి చేసుకోవటానికి కేంద్ర ప్రభుత్వం 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తూ ఉంది. కనుక ప్రతి పౌరుడు మన ఇంటిపై మన విద్యుత్తును ఉత్పత్తి చేసుకుని మన గృహ అవసరాలకు పోగా ఇంకా మిగిలిన విద్యుత్తుని రాష్ట్ర ప్రభుత్వానికి మనం అమ్ముకునే వెసులుబాటు ఉంటుంది. ఈ విధంగా ఆర్టీసీలో డీజిల్ బస్సులు కనుమరుగవుతాయి. అన్ని ఎలక్ట్రిక్ వాహనాలు అనేది ఊహకందనిది. 15,000 బస్సులు 2029 నాటికి ఆర్టీసీ నడపడం అనేది ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో ఎక్కించవలసిన పరిస్థితి వస్తుందని పర్యావరణవేత్తలు భావిస్తున్నారు.